అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. అద్భుతమైనది ప్రభుని కృప, అతి మధురం అది పొందుట. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున యేసయ్య కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీరిస్తున్న సాక్ష్యాలు బట్టి, ప్రభు మీ జీవితంలో చేస్తున్న మేలును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి ఈరోజు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈరోజు మన ధ్యానాంశముగా అనవసరమైనటువంటి భయాలకు దూరముగా ఉండండి, సకల బాధల నుండి మీరు విడిపించబడతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ మాటను మనం చదువుకుందాం. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును. భయము, విమర్శ, వేదన ఇవి ఎప్పుడు కూడా మనల్ని కృంగతీస్తూ ఉంటాయి. మన భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నదని మనం నమ్మినప్పుడు అయిన దానికి కాని దానికి మనం భయపడిన అవసరం లేదు. కానీ ఆ భయాల నుండి, భీతుల నుంచి దేవుడు మనల్ని దూరము చేసి తన దగ్గరకు తీసుకొని మనల్ని ప్రేమించి ఆదరించి తన కృప కనికరములు మనకు సమృద్ధిగా దయచేస్తారు. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం 17వ మాటను మనం చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. గొప్ప స్థానంలో ఉండవలసినటువంటి కుమారుడు తండ్రి నుండి వేరైపోయి దిక్కుమాలినటువంటి పరిస్థితిలో నిరాశ నిస్పృహతో ఆవరించినప్పుడు, బాధపడుతున్నటువంటి సమయములో కష్టము, కన్నీరు, దుఃఖము తనకు వేదనకు గురి చేస్తున్నటువంటి సమయములో తాను ప్రేమించినటువంటి తండ్రి, తనని సంరక్షించినటువంటి తండ్రి, తనని ఎంతగానో పెంచి పోషించినటువంటి ఆ తండ్రి ప్రేమ తప్పిపోయినటువంటి కుమారుడికి గుర్తొచ్చి తండ్రి తనను ఎంత విలువైనటువంటి ప్రేమను చూపించి తనను ఆదరించాడో, ప్రేమించాడో అవన్నీ కూడా తప్పిపోయిన తరువాత ఈ కుమారుడు మరలా సరిచేయబడి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి యొక్క హావభావాలు, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి తన పట్ల చూపించినటువంటి ఆప్యాయత, అనురాగాన్ని గుర్తు చేసుకుంటూ తన తండ్రి దగ్గర ఉండాలని కుమారుడు ఆశపడుతూ ఉన్నాడు. కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిన తరువాత అతని జీవితంలో సంతోషం, సమాధానం ఎంత మాత్రం కూడా లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్, ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ఇల్లు, వాకిలి, కారు, వస్తువాహనాలు ఇవన్నీ కూడా దేవుడు ప్రేమించి మనకిచ్చినవే. చాలాసార్లు ఇవన్నీ కలిగిన తరువాత, ఆశీర్వదింపబడిన తరువాత, దీవించబడిన తరువాత తమను కనినటువంటి తల్లిదండ్రుల్ని మరిచిపోతూ ఉంటారు. వారికి ఎందుకో క్షోభకు గురి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి బాధ కలుగు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకి ఎందుకో కుమారులు, కుమార్తెలు భారముగా తయారవుతూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించాలని. ఈ లోకంలో దేవుని తరువాత మనకెవరైనా ఉన్నారు అంటే మన తల్లిదండ్రులే. వాళ్ళ యొక్క రక్త మాంసాలు మన కొరకు ధారపోసి వారి విలువైనటువంటి ప్రేమను అందించి వారి యొక్క త్యాగాన్ని మనకి నేర్పించి మనల్ని ఎంతగానో ప్రయోజకులుగా చేసిన తరువాత తల్లిదండ్రులను పట్టించుకోకపోవటం అది అంత శ్రేయస్కరం ఎప్పుడు కూడా కాదు. మన తల్లిదండ్రుల్ని ఖచ్చితంగా మనం ప్రేమించినట్లయితే మనకు దీర్ఘాయుష్యు, ఆరోగ్యము, శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుడు మనకి ఏదైనా ఇచ్చినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు మనల్ని కనినటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమను, వారి త్యాగాన్ని ఎప్పుడు కూడా మనం మరిచిపోకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నీ తల్లిదండ్రులకు, నిన్ను కనిన వారికి నువ్వెంత ప్రేమిస్తూ ఉన్నావు, ఎంత లాభడుతూ ఉన్నావు,
వారికి కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, వారు కన్నీటితో ఉన్నప్పుడు, సమస్యలతో ఉన్నప్పుడు వారికి చేదోడుగా వాదోడుగా నీవు ఉన్నావా? లేదు, వారికి అనారోగ్యం వచ్చిందని, కష్టం వచ్చిందని, వారికి ఏదైనా సేవ చేయబడుతుందని చెప్పి వారి యొద్దకు వెళ్లకుండా, నీ చేతనైనంత సహాయం చేయకుండా నువ్వు దూరముగా ఉన్నావా? నీవు దూర ప్రాంతంలో ఉంటే కనీసం వారంలో అవ్వకపోయినా, నెల అవ్వకపోయినా, సంవత్సరానికి, లేదా 2 రోజులకి 3 రోజులకి ఫోన్ ద్వారా అయినా, ఒక ఉత్తరం ద్వారా అయినా, ఒక SMS ద్వారా అయినా, ఒక ఈమెయిల్ ద్వారా కానీ వారికి ఒక మెసేజ్ పంపించి నీ యోగక్షేమాలు వారికి తెలియజేసినట్లయితే, నువ్వెక్కడున్నప్పటికి కూడా, దేశం కానీ దేశంలో ఉన్నప్పటికి కూడా, ప్రాంతం కానీ ప్రాంతంలో ఉన్నప్పటికి కూడా నీ యోగక్షేమాలను చూచి నిన్ను కనినటువంటి తల్లిదండ్రులు నిన్ను బట్టి ఆనందిస్తారు, దేవుని మహింపరుస్తారు, దేవుని ఘనపరుస్తారు. పరిశుద్ధ గ్రంథములో చదవబడినటువంటి లేఖన భాగాల్లో కుమారుడు సంగతి చూడండి. కుమారుడు మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది తన కలిగినటువంటి భయాన్ని, భీతిని అవన్నీ తొలగించుకొని సకల బాధల నుండి విడిపించబడటానికి, తండ్రి ప్రేమను పొందడానికి కుమారుడు వెళ్తున్నటువంటి సమయంలో ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పది, ఆ తండ్రి కనికరం ఎంత గొప్పది, ఆ తండ్రి యొక్క దాతృత్వం ఎంత గొప్పది, ఆ తండ్రి యొక్క మనసు ఎంత గొప్పది. కుమారుడు దూరముగా ఉండగానే పరుగులెత్తుకొని వెళ్ళి తండ్రి ఆ కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, తప్పిపోయినటువంటి నా కుమారుడు మరల నా దగ్గరకు వచ్చాడని తండ్రి ఎంతగానో ఆ కుమారుని చూచి ఆనందిస్తూ ఉన్నాడు. ఇవే మాటలు పరిశుద్ధ గ్రంథములో లూకాసు సువార్త 15వ అధ్యాయం 20వ మాటలో మనం చూస్తే, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకొనెను. కుమారుడి యొక్క దుస్థితిని చూచి తండ్రి కోపగించుకోకుండా, ఆవేశపడకుండా, ఆ కుమారుడి యొక్క ప్రేమ తండ్రి అనుభవించాలని ఆ యొక్క కుమారుడు దూరముగా ఉండగానే పరుగులెత్తుకొని ఆ తండ్రి కుమారుని కౌగిలించుకున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తండ్రి ప్రేమ స్వచ్ఛమైనది, తండ్రి ప్రేమ శ్రేష్టమైనది, తండ్రి ప్రేమ అమూల్యమైనటువంటిది. తప్పిపోయినటువంటి సందర్భములో, దిగజారినటువంటి పరిస్థితుల్లో, సమస్యలకు, వేదనలకు, కష్టాలకు గురైనప్పుడు, ఇహలోక తండ్రికే ఇంత ప్రేమ ఉన్నప్పుడు నిన్ను నన్ను కలుగు చేసినటువంటి ఆ పరలోక తండ్రికి మన పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. నువ్వు భయపడిన అవసరం లేదు, కృంగిపోయిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. ఆ భయము, భీతి అనేటువంటిది, ఆ బాధ అనేటువంటిది దేవుని యొద్దకు తీసుకొచ్చినట్లయితే తండ్రి కుమారుని ప్రేమించినట్లుగా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, అభిమానిస్తూ ఉన్నాడు. నీ కలిగినటువంటి సమస్త దుర్నీతుల నుండి కూడా తప్పించడానికి దేవుడు నీ విషయంలో సిద్ధముగా ఉన్నారు. ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా జరిగిపోయినటువంటి తప్పులను మాటికి జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపం చెంది బాధపడటం కంటే, ఆ తప్పు మరొక్కసారి చేయకుండా మరల ప్రయత్నం చేసినట్లయితే మరల ప్రశస్తమైనటువంటి జీవితం, శ్రేష్టమైనటువంటి జీవితం దేవుని ద్వారా ఖచ్చితంగా మనం పొందుకుంటాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు జారిపోయినప్పుడు, పడిపోయినప్పుడు అయ్యో తప్పు జరిగిందని వేదన పడిన అవసరం లేదు. కానీ ఆ కృంగుదల అనేటువంటిది, ఆ భయం అనేటువంటిది, ఆ భీతి అనేటువంటిది దేవుని యొద్దకు తీసుకురండి. ఒక యవనస్తుడు, ఆ తమ్ముడు అంటూ ఉన్నాడు, అన్న దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ప్రాణం, యేసు క్రీస్తు ప్రభు నా రక్షకుడని, దేవుడని నేను విశ్వసించాను. ఆయన్ని విశ్వసించిన తరువాత నా జీవితం మారింది, చాలా శ్రేష్టమైనటువంటి జీవితంతో మంచిగా నేను బ్రతుకుతూ ఉన్నాను అని అంటూ, అన్న అయితే ఒక చిన్న సమస్య, నేను ఒకవేళ బాప్తిసం తీసుకుంటే పడిపోతానేమో, జారిపోతానేమో, ఆ భయం నాకు ఉందన్న, అందుకే రక్షణ అయితే పొందాను, పాప క్షమాపణ అయితే పొందాను, కానీ బాప్టిజం అనేసరికి ఎందుకో నా మనసు ముందుకు నడిపించట్లేదని చెప్పి తన నిస్సహాయతను తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా,
రక్షణ పొందిన తరువాత, పాప క్షమాపణ పొందిన తరువాత, మారు మనసు పొందిన తరువాత తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చినట్లుగా బాప్తిజము అనేటువంటిది అమూల్యమైన, ప్రశస్తమైన, దేవుడు మనకిచ్చినటువంటి వరం బాప్టిజం. ఎవరైతే ఆ రక్షణ అనుభవాన్ని పొందుతారో, మారు మనసు పొందుతారో, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, ఆ వరమును సంపాదించుకున్నట్లయితే దేవుడు మన జీవితాన్ని అనేక రెట్లు ఆశీర్వదించి, దీవించి మనల్ని బలపరుస్తారు. మన జీవితాన్ని దేవుడు కడతారు. దేవుని సన్నిధిని కాంక్షించేవారు, దేవుని సన్నిధిలో గడిపేవారు, దేవుని సన్నిధిలో ఆయనతో ఎదిగేవారు ఎటువంటి భయాలకు ఎంత మాత్రం కూడా వారు భీతి చెందరు, భయపడరు. బైబిల్ గ్రంథంలో హన్నాను మనం చూసినట్లయితే బిడ్డలు లేరు అన్నటువంటి భయం, ఆ వేదన, ఆ దుఃఖం తనను కృంగదీస్తున్నటువంటి సమయంలో హన్నా దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేయటం ద్వారా 5 బిడ్డలను దేవుడు హన్నాకు ఇచ్చి ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 21వ మాటలో మనం చూస్తే, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. దేవుని సన్నిధిని ప్రేమించిన వారు, దేవునికి భయపడినటువంటి వారు, దేవునికి లోబడినటువంటి వారిని దేవుడు ఎప్పుడూ దీవిస్తూనే ఉంటారు, ఆశీర్వదిస్తూనే ఉంటారు. హన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించినప్పుడు తన నిస్సహాయత, తన బలహీనత, తన యొక్క అవసరత దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు ఆమెకున్నటువంటి ఆ ఇబ్బందును దేవుడు తొలగించారు. హన్నాకు పుట్టినటువంటి బిడ్డల్లో సమూయేలు అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఎదుగుచూ ఉన్నాడని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. తన కుమారుడైనటువంటి సమూయేలు దేవుని సన్నిధిలో ఉండి ఆశీర్వదింపబడాలని, దీవించబడాలని హన్నా ఎంతో ఆశపడింది. అట్లనే సమూయేలు దేవుని సన్నిధిలో ఉండి అత్యధికముగా ఆశీర్వదించబడతా ఉన్నాడు, వర్ధిల్లింపబడతా ఉన్నాడు. దేవుడు మనకు ప్రేమించినటువంటి బిడ్డలను బట్టి దేవునికి వందనములు చెల్లిస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డలను దైవ నడిపింపులో, దేవుని యొక్క భయములో, ప్రార్థనా జీవితముతో, దైవ వాక్య పఠనముతో వారిని దైవ సన్నిధిలో ఎదిగేటట్లుగా, వారికి కావలసినటువంటి సామర్థ్యము, శక్తి, బలము ఇచ్చేటట్టుగా తల్లిదండ్రులైనటువంటి వారు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు పిల్లలు లేకపోయినప్పుడు ఒకలాంటి బాధ, అదే బిడ్డలు కలిగిన తరువాత ఇంకొక బాధ. ఈ లోకంలో ఇవన్నీ కూడా సహజమే కదండి. పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది బాధపడతా ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. అయ్యో మాకు సంతానము లేదు, బిడ్డలు లేరని. ఆయన దేవునిని ప్రేమించి ఆశీర్వదించి దేవునికి బిడ్డలను ఇచ్చినప్పుడు ఆ బిడ్డలను దైవ సన్నిధిలో, దేవుని యొక్క భయములో పెంచవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా నీ భుజస్కంధాల మీద ఉన్నది. హన్నా సమూయేలు విషయంలో చక్కటి శ్రద్ధ తీసుకున్నది కనుక దేవుడు సమూయేలుని ఎంతగానో ఆశీర్వదించారు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ మాటలో మనం చూస్తే, బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. సమూయేలు దేవుని సన్నిధిలో వర్ధిల్లింపబడటం ద్వారా దేవుని శక్తి చేత నింపబడిన సమూయేలు న్యాయాధిపతిగా, యాజకుడిగా బలమైనటువంటి సేవ జరిగించాడు. అంత మాత్రమే కాదు, దేవుని ఘనపరిచాడు గనుక సమూయేలు ద్వారా అనేక మందికి ఆశీర్వాదము, దీవెన కలిగింది. దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను ఘనపరిచిన వారిని దేవుడు ఖచ్చితంగా ఘనపరుస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులను ఘనపరిస్తే నువ్వు ఘనహీనుడిగా ఉండవచ్చేమో, కానీ
దేవుణ్ణి ఘనపరిస్తే ఎప్పుడు కూడా నువ్వు ఘనవంతుడు అవుతావు, శ్రేష్టమైన వాడు అవుతావు, గొప్పవాడు అవుతావు, అమూల్యమైన వ్యక్తిగా అవుతావు. అనేక మంది చేత నీవు గొప్పగా గుర్తించబడి దేవుని దృష్టిలో ప్రథమ స్థానంలో, లోకం దృష్టిలో నువ్వు తలగా ఉంటావు, కానీ ఎప్పుడు కూడా క్రిందన ఉండవు. దేవుని నిన్ను ఆశీర్వదిస్తారు, దీవిస్తారు, బలపరుస్తారు. మీరు దేవుని చేతిలో ఇంకా గొప్పవారిగా, శ్రేష్టమైన వారిగా ఉండాలి అంటే, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని చదవండి. ఇవే మీకు ఆశీర్వాదాన్ని, సమృద్ధిని, సమాధానాన్ని కలుగజేస్తాయి. ఈ మధ్యకాలంలో పేరు పొందినటువంటి కుటుంబం, వారికి ఉన్న సమస్య, అనేక సాతాను శక్తుల చేత పీడించబడ్డారు, వేధించబడ్డారు, కృంగిపోయారు, నలిగిపోయారు. బ్రదర్, మా కుటుంబం కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి, మేము 3 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తాం అని అన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయటం జరిగింది. ఆ కుటుంబం కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా 3 రోజులు కఠిన ఉపవాస ప్రార్థన చేసిన తరువాత ఆ కుటుంబం ఇచ్చినటువంటి మంచి సాక్ష్యం, దేవుడు అమూల్యమైనటువంటి అద్భుతాన్ని మా కుటుంబంలో, మా బిడ్డల విషయంలో చేసి ఉన్నాడు. ఆ సాతాను శక్తులు, అంధకార శక్తుల మీద దేవుడు మాకు జయాన్ని ఇచ్చాడని ఆ ప్రియ కుటుంబం సాక్ష్యాన్ని తెలియజేశారు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుని సన్నిధిలో మీరు ఎదగాలి, బలంగా, గొప్పగా ఉండాలి అంటే దేవుని సన్నిధిని ప్రేమించండి, దైవ సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని వాక్యాన్ని ఎప్పుడు అవకాశం దేవుడు మీకు ఇస్తే అప్పుడు మీరు దేవుని వాక్యాన్ని చదివి ఆయన మాటల మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మీ జీవితంలో బలమైనటువంటి కార్యాలు చేయటమే కాకుండా మీకు కలిగినటువంటి సకల బాధల నుంచి కూడా దేవుడు మిమ్మల్ని తప్పిస్తారు, విడిపిస్తారు. ఇస్సాకును చూడండి. ఇస్సాకు అనగా నవ్వు అని అర్థం. అబ్రహాము ఎంతో ప్రార్థన చేస్తే, శారం ఎంతో దేవుని సన్నిధిలో పెరుగులాడితే సారవంతమైన, శ్రేష్టమైన, బలమైనటువంటి కుమారుడు ఇస్సాకును దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు. దేవుడు ఇస్సాకును క్రమక్రమముగా ఆశీర్వదించినప్పుడు, దీవించినప్పుడు ఈ అబీమెలెకు ఇస్సాకు యొక్క అభివృద్ధిని, ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని చూసి వారవలేక అబీమెలెకు ఇస్సాకును పంపివేస్తున్నప్పుడు ఇస్సాకు బెర్షెబాకు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరం ఇస్సాకుకు వినబడింది. నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను నువ్వెంత మాత్రం కూడా భయపడొద్దని. ఇస్సాకు ఆ మాట ద్వారా ఎంతో ధైర్యం తెచ్చుకొని అక్కడ ఒక బలిపీఠం కట్టి ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తూ ముందుకు సాగి ఎన్నో విజయాలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎంతో సమృద్ధి ఇస్సాకు దేవుని యొద్ద నుండి పొంది ఉన్నాడు. దేవుని వాగ్దానం స్వీకరించినటువంటి ఇస్సాకు అనేక రెట్లు ఆశీర్వదించబడి, దీవించబడి అనేక వ్యక్తులకు, అనేక సంతానాలకు ఇస్సాకు ఆశీర్వాదకరముగా మారి ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరులారా, మీకు కలిగినటువంటి సమస్త భయాలను కూడా దేవుడు తుడిచివేస్తారు. దేవుడు మీ యొద్ద నుండి తీసివేస్తారు. అవి మీ దరిదాపుల్లోకి రాకుండా మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా బలపరచి, ప్రేమించి ఆశీర్వదిస్తారు. ఒక తండ్రి ఆవేదన, తనకి ఒకే కుమారుడు, మంచిగా చదువు తెప్పించి మంచిగా పెంచాడు ఆయన. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత మంచి పెళ్లి చేశాడంట. పెండ్లి అయిన తర్వాత ఆ కుమారుడికి 2 కుమారులు పుట్టారు. అయితే ఈ తండ్రి చెప్తున్నాడు, అయ్యా నా కుమారుని ఎంతో గారముగా పెంచాను, ఇహలోక వ్యసనాలకు బానిస అయిపోయాడు, నా కుమారుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. నా కుమారుడు చనిపోయిన తర్వాత వాడికి పుట్టిన 2 పిల్లలు కూడా డ్రగ్స్కు బానిస అయిపోయి, దేవునికి దూరం అయిపోయి, వాళ్ళు ఎంతో విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ దేవుని యొద్దకు రాకుండా లోకానికి దగ్గరైపోయి లోకానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు అని ఎంతో ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి వేదన పడుతూ ఉన్నాడు. తన కుమారుని దేవుని యందు భయభక్తులు కలిగి పెంచి దేవుడు ఆశీర్వదించి ఆ కుమారుడికి 2 బిడ్డల్ని దేవుడు ఇస్తే ఆ 2 యవ్వనులు దేవుని భయాన్ని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి తల్లికి భారంగా ఉండి
వృద్ధాప్యంలో ఉన్నటువంటి తాతకు వాళ్ళ అసహ్యాన్ని కలుగు చేసి ఎంత పాడైనటువంటి జీవితంతో జీవిస్తూ ఉన్నారని ఆ పెద్ద ఆయన చెబుతూ ఉన్నారు. వెంటనే నేను చెప్పాను, అయ్యా ఆ యవన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో కన్నీరు కారుద్దాం, దేవునికి ఆ సమస్యను అప్పగిద్దాం అని చెప్పినప్పుడు 1 సంవత్సరం గడిచింది. మరలా ఈ మధ్య ఆ పెద్ద ఆయన అంటూ ఉన్నారు, అయ్యా ఆ రోజున మనవాళ్ళిద్దరి గురించి ప్రార్థన చేయమని మీకు చెప్పాను, ఎంతో కన్నీరు కార్చాను, నా కొడుకులు లేని లోటు ఆ ఇద్దరు మనవల్లోనే చూసుకుంటా ఉన్నాను. దేవుడు 1 సంవత్సరం తిరగకముందు వాళ్ళు పాత రోత జీవితాన్ని మార్చుకొని ఇప్పుడు చక్కగా పనిచేసుకుంటా ఉన్నారు, మంచి ఉద్యోగాల్లో స్థిరపరచబడ్డారు, దేవుని చేత ఆశీర్వదించబడతా ఉన్నారు. నేను యేసయ్య కృపావాక్యాన్ని బలపరుస్తాను, మీలాంటి దైవజనుడికి వెనుదన్నుగా ఉండి ఒక ధ్వజస్తంభముగా నిలబడతానని ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన గొప్ప సాక్ష్యాన్ని తెలియజేశాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కూడా ఉద్యోగంలో అవనివ్వండి, వ్యాపారంలో అవనివ్వండి, బిడ్డల ద్వారా అవనివ్వండి, అయ్యో ఆ భయాలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, బాధిస్తూ ఉన్నాయి, దుఃఖపెడతా ఉన్నాయి, ఇది ఎలా పరిష్కారం అని చెప్పి మీరు నిరాశపడిన అవసరం లేదు, కృంగిపోయిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు. ఆ బాధను, ఆ కష్టాన్ని, ఆ శ్రమను దేవుని పాదాల దగ్గరికి తీసుకొచ్చినట్లయితే దేవుడు మీకు సమాధానం, విడుదల కలుగు చేస్తారు. పౌలు గారు అంటూ ఉన్నారు, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడని. ఎందుకంటే దేవుని కృప, దేవుని ప్రేమ నన్ను బలపరుస్తుంది, ఆదరిస్తుందని. దావీదు అంటాడు కదండి, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని. అబ్బా, ఎటువంటి గొప్ప సాక్ష్యాలు తెలియజేస్తూ ఉన్నారు. కొళాయి కింద బిందె పెట్టినప్పుడు ఆ బిందె నిండిపోయిన తర్వాత నీరు పొంగి పొరులుతూ ఉంటుంది కదండి. దేవుని ఆశీర్వాదం కూడా అంతే. దేవుని చేతినీడ కింద మీరు వచ్చినట్లయితే, దేవుని హస్తాల దగ్గరకు మీరు వచ్చినట్లయితే ఆ గిన్నె పొంగి పొర్లి ప్రవహించినట్లుగా దేవుని ఆశీర్వాదం మీ కుటుంబంలో, మీ విషయంలో, మీ బిడ్డల విషయంలో కూడా పొంగి పొరులుతూ ముందుకు ప్రవహిస్తూ ఉంటుంది. మీ కుటుంబంలో, మీ ఇంట్లో, మీ బిడ్డల విషయంలో, మన కుటుంబంలో, మన బిడ్డల విషయంలో, మన కలిగినటువంటి వాటి విషయాల్లో, లేదా ఉద్యోగంలో, వ్యాపారంలో, ఇలా మనం చూస్తే అనేక భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి, బాధిస్తూ ఉంటాయి, దుఃఖపెడుతూ ఉంటాయి, కృంగదీస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆ సమస్యలు, శోధనలు నలిపేస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో దేవుడు మనకు వాగ్దానం చేశాడు కదండి, నిత్యముగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిత్యముగా నిన్ను విస్తరింపజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, ఆయన మనల్ని ఆశీర్వదించకుండా, దీవించకుండా ఈ లోకంలో పడిపోవాలని, జారిపోవాలని, మనం నాశనం అవ్వాలని దేవుని తలంపు ఎంత మాత్రం కూడా కాదు. పడిపోయినా, జారిపోయినా, నలిగిపోయినా మనకు కలిగిన ప్రతి భయాన్ని కూడా, ప్రతి కష్టాన్ని కూడా, ప్రతి శ్రమను కూడా, ప్రతి బాధను కూడా ఆయన తీసివేసి మనల్ని ప్రేమించి ఆశీర్వదించి మనలో ఉన్న అనవసరమైనటువంటి భయాలను తొలగించి సకల బాధల నుండి కూడా ఆయన విడిపించి శక్తిని, ఆశీర్వాదమును, కృపను, కనికరమును ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. ఆ పరలోక తండ్రి అయినటువంటి దేవుని మీద ఆనుకోనండి. మీ కష్టాన్ని, మీ శ్రమను, మీ భయాన్ని దేవునికి అప్పగించండి. ఈ దినమే రెండింతల ఆశీర్వాదం, రెండింతల దీవెన, రెండింతల సమృద్ధి, రెండింతల సమాధానం ఆ దేవుని ద్వారా మీరు పొందుకుంటారు. అటువంటి కృప యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడు నిలబెట్టి మీతో మాట్లాడారు కదా. మీ ఇంట్లో, మీ హృదయంలో, మీ మనస్సులో తెలియనటువంటి భయాలు, తెలియనటువంటి సమస్యలు, తెలియనటువంటి కష్టాలు, తెలియనటువంటి దుఃఖం, కన్నీరు, వేదన ఇవన్నీ పీడిస్తూ ఉన్నప్పుడు, బాధిస్తున్నప్పుడు దేవుని సన్నిధికి వాటిని తీసుకొని రండి. దైవజనుడిగా, మీ కుటుంబంలో సభ్యుడిగా, మీ బిడ్డల విషయమై, మీ కలిగిన సమస్యల నిమిత్తమై, మీ కలిగినటువంటి దుఃఖాల నిమిత్తమై ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నప్పుడు మీ చేతులు పైకెత్తండి, అవసరమైతే మోకరిల్లండి. మీ యొక్క ఎడమ చేయి గుండె మీద పెట్టుకొని కుడి చేయి ఆకాశం వైపు ఎత్తి
నిండు మనసుతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడి సమాధానం, స్వస్థత, ఆశీర్వాదం మీకు ఇవ్వబోతూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా రక్షక, ఎంతమంది బిడ్డలు ఆయా భయాల చేత, బలహీనతల చేత కృంగిపోతూ ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు, వేధించబడతా ఉన్నారు, గాయపరచబడతా ఉన్నారు. వీరి యొక్క ప్రతి సమస్య, వీరి యొక్క ప్రతి కష్టం నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున తొలగిపోవును గాక. నా తండ్రి, నిజముగా ఎంతోమంది బిడ్డలకు సంతానం లేదు, బిడ్డలు లేక బాధపడతా ఉన్నారు. అటువంటి బిడ్డలకు యేసు క్రీస్తు నామమున బిడ్డలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది ఉద్యోగాలు లేక బాధపడతా ఉన్నారు, యేసు నామమున ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, యేసు నామమున వ్యాపారాల్లో ఆశీర్వాదాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది కుటుంబ సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు, యేసు నామమున ఆ సమస్య బయటికి తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసయ్య కృపావాక్యం బలపరచు. ఎంతోమంది ఈ కార్యక్రమాలకి వెనుక నుండి తండ్రి ధ్వజస్తంభాలుగా ఉన్నారు. వారి కుటుంబాల మీద, వారి బిడ్డల మీద యేసు క్రీస్తు నామమున రెండింతల ఆశీర్వాదం, రెండింతల దీవెన ప్రతి బిడ్డ మీదకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి, దీవించి, బలపరచమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రార్థన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు విని ఉన్నారు. సమాధానము, ఆశీర్వాదం, దీవెన మీ బిడ్డల యొద్ద, మీ కుటుంబం మీద, మీ కలిగినటువంటి సమస్తం మీద కూడా దేవుడు సమృద్ధి, దీవెన ఉంచబోతూ ఉన్నారు. యేసయ్య కృపా కార్యక్రమాలు ఇంత విజయవంతంగా జరుగుతున్నాయంటే కేవలం మీ ప్రార్థన, మీ సహకారమే. ప్రతి గడప యొద్దకి వాక్యం వెళ్ళేటట్టుగా దేవుని పనిలో మనందరం పాలిభాగస్తులుగా ఉందాం. దేవుని వాక్యం విరువుగా ప్రతి కుటుంబం యొద్దకు వెళ్ళి వారు ఆశీర్వదింపబడినట్లుగా దేవుని పాత్రలుగా మనందరం కూడా వాడబడదాం. యుద్ధానికి వెళ్ళిన వానికి ఎంత జీతమో సామాన్య యుద్ధం ఉన్న వానికి కూడా అంతే జీతం. యేసయ్య కృపా కార్యక్రమాల్ని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కొలది, దీవించిన కొలది, దేవుడు మీకు ఇచ్చిన సమృద్ధి ఇచ్చిన కొలది ఈ కార్యక్రమాల్ని బలపరచండి. ప్రభు ఇచ్చిన రెండింతల ఆశీర్వాదాన్ని, దీవెనను మనందరం కూడా అనుభవిద్దాం. అంత మాత్రమే కాదు, నాతో పాటు ప్రభువును ఆరాధించాలని, స్తుతించాలని ఆశ కలిగి ఉన్నారా? వ్యక్తిగతంగా నాతో కలిసి ప్రార్థన చేయించుకోవాలని ఆశ కలిగి ఉన్నారా? ప్రతి ఆదివారం విశాఖపట్నంలో ఆరాధన జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం సాయంత్రం విజయనగరం ప్రార్థనా టవర్లో ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన అయిన తర్వాత వ్యక్తిగతంగా నాతో కలిసి ప్రార్థన చేసుకొని రెండింతల ఆశీర్వాదం, దీవెన పొందండి. ఖచ్చితంగా మీతో మాట్లాడడానికి, మీ కొరకు ప్రార్థన చేయటానికి దైవజనుడిగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను సిద్ధముగా ఉన్నాను. ఈ సమయంలో ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాస సన్నిధి సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఉచితమైతే మరలా ఇదే సమయానికి మనం కలుసుకుందాం. అంతవరకు యేసయ్య కృపా కనికరములు మీతో వచ్చిన గాక. మే గాడ్ బ్లెస్ యూ. Our address: Y. Mullidhan Moses, Christ Shalom Church, near IFB Point, Ratnam Gardens, Visakhapatnam 2, Andhra Pradesh, India. Our phone numbers 9848293089 and 9848343089.